బుల్లితెరపై యాంకర్గా సెన్సేషన్ క్రియేట్ చేసిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. తన టాలెంట్తో టెలివిజన్ రంగంలోని పోటీని తట్టుకొని స్టార్ యాంకర్గా ఎదిగింది. కొన్నాళ్ల క్రితం జబర్దస్త్ షోను వీడి పూర్తిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ అనసూయ భరద్వాజ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంతో అలరించబోతోంది. ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా అనసూయకు సంబంధించిన ఓల్డ్ ఇంటర్వ్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ డైలాగ్ కూడా వైరల్ అవ్వటం హాట్ టాపిక్గా మారింది. మరి ఆ వివరాల్లోకి వెళితే అనసూయ భరద్వాజ్ చాలా గ్రౌండ్ నుంచి వర్క్ చేస్తూ ఈ స్థాయికి ఎదిగింది. 15 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో శ్రమించింది. టెలివిజన్ రంగంలో అడుగు పెట్టడానికి కంటే ముందే పలు ఉద్యోగాలు కూడా చేసింది. తనకున్న టాలెంట్తో యాంకర్గా జబర్దస్త్లో అవకాశం అందుకుంది. తెలాకితనం, సందర్భోచితంగా మాట్లాడే తత్వం, రూప సౌందర్యం, యాంకరింగ్ స్కిల్స్, డాన్స్ పర్ఫార్మెన్స్లో తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. అదే సమయంలో వెండితెరపైన కూడా పలు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ వస్తోంది. సినిమాల విషయంలో ఏమాత్రం తొందరపడకుండా, ఎలాంటి పాత్రలు పడితే అలాంటి పాత్రల్లో నటించకుండా ఆచితూచి తన స్థాయిని పెంచుకునే సినిమాలు, పాత్రల్లో మాత్రమే నటించింది. అలా నటిగా కూడా సక్సెస్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రంతో అనసూయ భరద్వాజ్ నెక్స్ట్ వెండితెరపై అలరించబోతోంది. హరిహర వీరమల్లు చిత్రంతో మరోసారి స్పెషల్ సాంగ్తో ఆకట్టుకోబోతోంది. ఇప్పటికే గతంలో సోగ్గాడే చిన్ని నాయన, సూయ సూయ అనసూయ ప్రత్యేక పాటతో పాటు మరో 2 స్పెషల్ సాంగ్స్లో నటించింది. ఇక చాలా కాలం తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లులో స్పెషల్ సాంగ్తో అలరించబోతోంది. కొల్లగొట్టినాదిరో అనే పాటతో ఆకట్టుకోబోతోంది. ఈ చిత్రం జూలై 24న వరల్డ్ వైడ్గా విడుదలయ్యింది. అనసూయ భరద్వాజ్ టెలివిజన్, వెండితెర ఎంత యాక్టివ్గా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. పలు ఇంటర్వ్యూలతోనూ ముక్కుసూటిగా సమాధానాలిస్తూ ఆలోచింపజేస్తుంది. అయితే తన రీసెంట్ ఫిల్మ్ రాజా కార్లోని ఓ మాస్ డైలాగ్ను ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నా మొగుడు తప్ప నన్ను ఎవరూ నగ్నంగా చూసినా పర్లేదు, ఎందుకంటే మిగతా వాళ్ళంతా నాకు అన్నదమ్ముడితో సమానం, వాళ్ళు చూసినా ఏం కాదు అనే డైలాగ్ను చెప్పింది. అయితే ఆ డైలాగ్ మాత్రమే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కేవలం ఆమె సినిమాలోని డైలాగ్ కావటం గమనార్హం.